హాయ్ గైస్, రీసెంట్గా ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఈ గూట్ మూవీ అయితే చూసా, విజయ్ సంబంధించిన మూవీ. సో ఇది రీసెంట్గా నెట్ఫ్లిక్స్కి వచ్చాక అయితే చూసా ఓటీటీలో. ఇది సైన్స్ అండ్ యాక్షన్ మూవీ. సో మ్యాక్సిమం 3 hours అయితే ఉంది సో డ్యూరేషన్. ఈరోజు వీడియోలో స్టోరీ గురించి అండ్ కాస్టింగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక మన హీరోకి ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. యాంటీ ఫోర్స్ టెర్రరిజం యాక్ట్ కింద అలా పనిచేస్తూ ఉంటాడు. బట్ వైఫ్కి అయితే తెలియదు. బ్యాంకాక్ అనే ఏరియాకి అయితే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత తన కొడుకు అక్కడ మిస్ అవుతాడు. ఆ మిస్ అయిన కొడుక్కి ఈ పోస్ట్లో ఉన్నదానికి పోస్ట్లో ఒక మిషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ మిషన్లో అయితే ఒకరిని చంపేస్తారు. చంపేసాం అనుకుంటారు, బట్ చావడం అదే రివ్యూలు. సో అక్కడ బ్యాంకాక్లో మిస్ అయిన కొడుకుని తమ కొడుకు అంటూ విలన్ అయితే పెంచుతాడు. ఆ విలను ఆడనే తండ్రి అనుకుని మళ్ళీ విజయ్ దగ్గరికి వచ్చి వాడిని కొట్టడానికి అయితే చూస్తాడు, చంపుతామని. వాళ్ళ టీం అయితే ఎవరున్నారో ఈ విలన్ గన్ని దాడి చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా టీం అందరినీ లేపేద్దామని అయితే అప్పుడు పగతో ఉంటాడు. సో అదే మిషన్లో అయితే ఆ యాక్సిడెంటల్లో వాళ్ళ ఫ్యామిలీ అయితే చనిపోద్ది, విలన్ గడి ఫ్యామిలీ. సో ఆ రివెన్ తీర్చుకుందామని తన సొంత కొడుకునే ఒక చనిపోయాడని చెప్పి బ్యాంకాక్లో ఒక మిషన్ మీద వెళ్తే అక్కడ చనిపోయాడని చెప్పి అక్కడ దొరికాక కొన్ని టార్చర్లు పెట్టి వాడినే దత్తత తీసుకొని కొడుకు కింద అయితే తయారు చేస్తాడు. సో గాంధీ క్యారెక్టర్ అయితే మన విజయ్ అయితే చేశాడు. సో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ అయితే శ్రీనిధి. బట్ విజయ్ వాళ్ళ ఫ్రెండ్ డాటర్ అనమాట. సో బుడ్డ విజయ్ గడు ఉంటాడు కదా, వాళ్ళ కొడుకు, ఆడైతే లవ్ చేస్తుంటాడు. ఇక మన ప్రశాంత్ ఉన్నాడు కదా, ఈ క్యారెక్టర్ వచ్చేసేమో మన విజయ్ టీంలో ఒక మెంబర్. ఇక స్నేహ వచ్చేసి వైఫ్ క్యారెక్టరే. సో దాంట్లో వీళ్ళ ఫ్రెండ్ యొక్క వైఫ్ ఇక రాజీ మోహన్, ఇక సీనివాడు మావయ్య, ఇక త్రిష ఒక సాంగ్లో అయితే నటించింది. ఇక అజయ్ ఉన్నాడు కదా, అజ్మల్ అమీర్, తను యోగిబాబు, ఇక జయరామ్, వీళ్ళంతా ఒక టీము యాంటీ సోషల్ టెర్రరిజం కింద దాంట్లో అయితే పనిచేస్తూ ఉంటారు. సో ఈ టీం అందరినీ చంపేద్దామని వాళ్ళ కొడుకు అయితే ప్రయత్నిస్తాడు. ఇదే మూవీ స్టోరీ. బట్ చూస్తే బాగానే ఉంది, కానీ కొన్ని యాక్షన్ సీన్సే ఫన్నీగా అయితే ఉన్నాయి. సో అవే, మిగతా అంతా స్టోరీ మొత్తం బాగానే ఉంటుంది. సో రీసెంట్ టైంలో వచ్చిన యాక్షన్ మూవీ ఇదే. సో బట్ ఓటీటీలో అయితే బెటరే. థియేటర్లో అయితే నేను చూడలేదు కాబట్టి ఓటీటీలో చూసా. సో చూడొచ్చు. ఇది సజెషన్ ఈ వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.